దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాదేశంటి కృపను బట్టి ఈరోజు ఆరాధన మనం ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. దయచేసి ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరూ కూడా తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. ఈ విధముగా ప్రభా, ఈ రకముగా ప్రభా మేము ఆరాధనలో పాల్గొనడానికి మీరు మా ప్రభు చెప్పిన విధాన్ని బట్టి వందనాలు. జరగబోతున్నటువంటి ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు ఆశీర్వాదం వరకు మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మేము చేయించినటువంటి ప్రార్థనలు అయితేనేమి, పాటలు అయితేనేమి, వాక్య పఠనం అయితేనేమి, వాక్యము ద్వారా మీ సన్నిధి కాంతిని స్థలంలో మీరు ఉంచండి. మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని, మీ యొక్క కృప కలిగిన హస్తాన్ని మీరు జోడించమని యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ నామం అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చక్కగా పాటలు పాడుతూ దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం కనపరుచుకుందాం. దేవునితో మనం సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి చక్కని అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందామని ప్రభు పేరిట మనం చేయుచున్నాం. పాటలు పాడుతూ మన దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని మనం కనపరుచుకుందాం. మొట్టమొదటి పాటగా స్తుతి పాట, స్తోత్రము చెల్లింతుము స్తుతి స్తోత్రము చెల్లింతుము అనే పాట మనం పాడుతూ దేవునికి పరిశుద్ధ నామాన్ని కనపరుచుకుందాం. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. అందరు కలిసి పాడదాం. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ శక్తి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం
చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టియా, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. అందరు కలిసి పాడదాం. యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతుము, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపలు. హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపలు. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితిని. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితిని. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేర్చినావే, చెలిమి పంచినావే, చెంత చేరినావే, చెలిమి పంచినావే.
గుండెల నిండా నేను నిన్ను పాడనా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలు హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలు నా జీవితములో ఎండవానలు రాగా పగలు చీకటిని నే అనుభవింపగా నా జీవితములో ఎండవానలు రాగా పగలు చీకటిని నే అనుభవింపగా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆదరించినావే ఆశ్రయించినావే ఆదరించినావే ఆదరించినావే గుండెల నిండా నేను నిన్ను పాడనా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలు హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలు జీవము కంటే ఉత్తమము నీ కృపలు. ప్రభునామమున మీ అందరికీ నా వందనాలు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండు. పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించును గాక. నాథుడైన యేసు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఆదివారపు ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తున్నటువంటి విశ్వాసులందరికీ ప్రభు యొక్క నామమున దేవుని యొక్క ప్రశస్తమైన పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లారా, మరి మన యొక్క ఏ దినాల్లో ఉన్నామో మనందరికీ తెలుసు. భయంకరమైనటువంటి దుర్దినాలు, ఈ తెగులు దినాల్లో మరి ప్రభు యొక్క చేతుల క్రింద ఉండటమే శ్రేష్టత. ఆయన యొక్క కాపుదల్లో మనం పెరుగుటయే మనకి క్షేమము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం వారు లాక్డౌన్ పెట్టారు. మరి కరోనా అనేటువంటి ఈ యొక్క ఒక పెద్ద సునామీలా ప్రపంచం అంతటిని కూడా ఎంతో ప్రభావంగా ప్రవహిస్తూ అనేకమైన కుటుంబాలను తుడిచేస్తున్నటువంటి ఈ దుర్దినాలలో అనేకమైన వైద్య నిపుణులైతేమి, ఈ యొక్క లోకనాథులైతేమి, మరి తెలివైన వారైతేమి అందరూ కూడా అధ్యయనం చేసి దేని వలన ఈ యొక్క కరోనా అనేటువంటి ఉగ్రతను ప్రజలు తప్పించుకోగలరు, లేక ఈ కరోనా అనేటువంటి ఉగ్రతను మనము సద్గనపగలము అనేటువంటిది ఆలోచన చేస్తే ఒకే ఒక ఆధారం, ఒకే ఒక నమ్మకం వాళ్ళకు కలిగింది. ప్రజలని కొంత ఎవరి గృహాల్లో వాళ్ళని ఉంచటమే శ్రేష్టత. అలాగైతేనే ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క తెగులును రూపుమాపగలము అనేటువంటి ఆలోచన పెట్టుకుని వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో ఇదే మాట చెప్తాడు. 26వ అధ్యాయము మనం చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనంలో దేవుని యొక్క మాట మనం చూస్తాం. 26:21 నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగి ఉండు. దేవుని యొక్క వాక్యం ముందుగానే ఉగ్రత దినాల్లో ప్రజలు తీసుకోవలసినటువంటి ఆ యొక్క జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు ప్రభుత్వం వారు మనకి విధించిన ఈ నిర్ణయము చూసినప్పుడు దానికన్నా ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి తేటగా సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, మరి ఉగ్రత దినమున నీవు మరి కాసేపు దాగాలి. నువ్వు రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరుగుతానంటే మాత్రం ఉగ్రత నీ వెంటే ఉంటుంది. నీవు నీ అంతఃపురంలోకి వెళ్ళి తలుపు వేసుకుని మరి కొంచెం సేపు దాగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతఃపురం అంటే ఏంటంటే ఎవరి గృహం వారికి అంతఃపురం, ఎవరి గృహం వాళ్ళకే. ఒకవేళ పూరి గుడిసె ఉండొచ్చు, తాటాకులు ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఒక చక్కటి మంచి 7 అంతస్తుల భవనం ఉండొచ్చు. ఎవరిది ఏదైనా, ఎవరి గృహము వారికి అంతఃపురం. మరి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మీ గృహాల్లో మీరు చక్కగా ఉండడమే ఈరోజు ఈ ప్రపంచమంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా అనేటువంటి ఈ సునామీలో మనం కొట్టుకుపోకుండా ఉండాలంటే ఈ సూత్రాన్ని మాత్రం తప్పక పాటించాలి. దీనిని తప్పక మనము మరి వెంబడించినప్పుడు మరి మంచి ఫలితాలు మన దేశంలో చూస్తాం, మన రాష్ట్రంలో చూస్తాం, మన గృహాల్లో చూస్తాం, మన సంఘంలో చూస్తాం. నేటికి మరి కరోనా ఈ యొక్క ప్రవాహాన్ని బట్టి, ఈ కరోనా మన ప్రాంతాల్లో మరి అతి వేగంగా వీచుకు వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మందిరంలో చాలా వరకు మరి ఆరాధనలు లేకుండా మరి నేటికి 4 వారాలు అవుతుంది. విశ్వాసులతో మనకు సంబంధాలు లేవు ఎవరెవరికి. మరి ఒక సంఘ కాపరిగా నేను కూడా చాలా దుఃఖిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, కన్నీటితో దేవుణ్ణి అడుగుతున్నాను. మరలా తొలి దినాలు ప్రభువా, అందరం కలిసి సంతోషంగా నిన్ను స్తుతించే దినాలు, అందరం కలిసి నిన్ను ఆరాధించే దినాలు, అందరం కలిసి నిన్ను గణపరిచే దినాలు అతి తొందరగా మాకు దయచే ప్రభువా అని అడుగుతూ ఉన్నాం. కానీ మరి అడగటం మట్టుకు అడగాలి, అలాగని ఇచ్చలవిడిగా తిరగడం అనేది అది దేవుని చిత్తం కూడా కాదు. ఉగ్రత దినము తీరిపో వరకు మరి తప్పనిసరిగా మనము దాగి ఉండవలసిన అవసరత ఉన్నది. దేవుని యొక్క వాక్యం చూస్తున్నప్పుడు దేవుని యొక్క గ్రంథంలో సామెతల గ్రంథం ఒకసారి తీయండి, దయచేసి తీసిన వారు చదవండి. సామెతల గ్రంథంలో దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది మనకి. ఆ యొక్క 27వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. 12వ వచనం, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగుంటాడు, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. చూసారా, బుద్ధిమంతుడైతే అపాయము అన్న స్థలాలకట ఎదురెళ్ళండి. అపాయము అన్న స్థలాలు ఈరోజు చాలాసార్లు మన పెద్దలు, మన తల్లిదండ్రులు యవన బిడ్డలకు చెప్తూ ఉంటుంటాం. ఏంటంటామంటే, నాన్న ఆ రోడ్డు మీద జాగ్రత్తగా ఉండు, లేకపోతే ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు నాన్న జాగ్రత్త, ఆ యొక్క ఫుట్పాత్ మీద ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫారం ఆ ప్రక్క నుంచోకు అని చెప్తూ ఉంటుంటాం. లేకపోతే ఆ డోర్ దగ్గర నిలబడకు అని చెప్తూ ఉంటుంటాం.
మరి అలాంటప్పుడు బుద్ధిమంతుడైన కుమారుడు లేకపోతే బుద్ధిమంతురాలైన కుమార్తె ఏం చేస్తుందంటే, అయ్యో నా తల్లి ఇలా చెప్పింది కదా, అయ్యో నా తండ్రి ఇలా చెప్పాడు కదా, నేను ఇట్లా నుంచుంటే ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే అది అపాయము కదా అని బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఆ మాటను గుర్తు చేసుకుని ఆ అపాయకరమైన స్థలము అని ఆ తల్లి చెప్పిన మాట, ఆ తండ్రి చెప్పిన మాట, లేక ఆ సేవకుడు చెప్పిన మాట ఏం చేస్తారంటే విని అక్కడకు దూరంగా ఉంటాడు. అదే బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే ఆ మాటను ప్రక్కన పెట్టేసి ఆ యొక్క ట్రైను ఆ యొక్క మెట్టుల మీద ఆ యొక్క హ్యాండిల్స్ పట్టుకుని అలా నిలబడేటటువంటి వారు కూడా ఉంటారు. ఏదో ఒక సందర్భాలు తెలియకుండానే అలాగ ఆ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళని ఎంతో మంది నాకు తెలుసు. ఆ మెట్టుల మీద కూర్చున్న వాళ్ళు అలాగా చల్లని గాలి వస్తుంది అని ఆ కూర్చుంటారు, కానీ ఆ చల్లని నిద్ర కూడా వస్తుంది. అలాంటప్పుడు ఆ నిద్రలో జారి పడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అపాయం, జాగ్రత్త. ఈ అపాయకరమైనటువంటి స్థలము, ఈ అపాయకరమైన దినాలు అన్నప్పుడు బుద్ధిమంతుడు అపాయానికి దూరంగా ఉంటాడు. చాలా ఇలాగ చెప్పుకుని వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఈ బైక్ ప్రయాణాలు చేస్తూ ఉంటుంటారు యవ్వన బిడ్డలు, అపాయకరమైనటువంటి ఆ యొక్క డ్రైవింగ్ చేస్తూ ఉంటుంటారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంటే ఆ యొక్క బైక్ హ్యాండిల్ కూడా వదిలేసి డ్రైవ్ చేస్తున్న వాళ్ళని ఎంతో మంది నేను చూశాను. ఏమండి, ఆ యొక్క ఆ బండి మీదే, ఆ రోడ్ల మీదే ఆ బైకులు ఆ యొక్క ముందు వీల్స్ మీదకెత్తి, వెనక్కి వీల్స్ మీదకెత్తి ఎంతెంతో వయ్యారంగా ఏంటి విర్రవీగిపోతూ ప్రయాణాలు ఆ చేస్తున్నటువంటి వారిని కూడా చూస్తున్నాం. అపాయం. ఎవరు చేస్తారు ఈ పని అంటే బుద్ధిమంతుడైతే ఆ పని చేయడు. బుద్ధిమంతుడు అపాయానికి, ప్రమాదానికి దూరంగా ఉంటాడు. అమ్మో ఇలాగెళితే ఇలా జరుగుతుందేమో, ఇలాగైతే ఇలా అపాయం వస్తుందేమో అనేటువంటి ఆలోచన బుద్ధిమంతుడు కలిగి దానికి దూరంగా ఉంటాడు. అదే దుష్టుడైతే ఏం చేస్తాడంటే తన ఇష్టం వచ్చినట్లు మూర్ఖపు ఆలోచనతో ముందుకు వెళతాడు. చూడండి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి 11వ వచనాన్ని చూసినప్పుడు, నా కుమారుడా మరి జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అంటాడు. దేవాది దేవుడు చెప్తున్న మాటలు ఇవి. సొలొమోను మహారాజు గారు రాసిన సామెతలు ఇవి. జ్ఞానం ఉండాలి. మనము ఈ రోజుల్లో బయట తిరుగుట క్షేమమా, లోపల ఉండుట క్షేమమా అన్నది కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఏమండి, ఈ రోజుల్లో మాటిమాటికి ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఎంత పనిచేస్తుందో, రాత్రి అనక పగలనక ఈ పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద అలాగ నిలబడిపోయి ఈ యొక్క ఎండకు మరిగిపోయి ఎంత అదుపు చేయాలనుకుంటున్నారో ప్రజలను. కానీ విడిగా తిరుగుతున్న వాళ్ళు కనిపిస్తూనే ఉన్నారు. ఏమండి, బైకులు సీజ్ చేస్తూనే ఉన్నారు, కార్లు సీజ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా వద్దు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏమండి ఆ రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే వారు ఏమండి ఈ యొక్క ఉగ్రత ఈ కరోనా అనేటువంటి ఈ యొక్క ఉగ్రత అనేదాన్ని దాగోవాలి, దీన్ని తరిమి కొట్టాలి, ఇది మన భారతదేశంలో ప్రబలకుండా దీన్ని నిర్మూలించాలి అనే ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతున్న వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానం ఉన్నవాడు ఇలా ప్రవర్తించడు. దేవుని వాక్యం తెలిసిన వాడు ఇలా ప్రవర్తించడు. దేవుని యొక్క మాటకు లోబడినటువంటి వాడు ఇలాగున ప్రవర్తించడు. అందుకే నా కుమారుడా జ్ఞానము సంపాదించుకో, నా హృదయం అప్పుడు సంతోషపరుస్తా. నా హృదయానికి ఎప్పుడు సంతోషం అంటే నీకు జ్ఞానం వస్తే. ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా నువ్వు జ్ఞానం పొందితే ఆ కుమారుడు, ఆ కుమార్తె, ఆ తల్లిని, ఆ తండ్రిని సంతోషపరుస్తారు. దేవుని బిడ్డలారా, మరి మన తండ్రి, మన ఆత్మీయ తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య, మన ఆత్మల తండ్రి ఆయన్ని సంతోషపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది.
ఆయన్ని గణపరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మనము బాగుండాలి, మనం సజీవులుగా ఉండాలి, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. మనం ఆనందంగా ఉంటేనే దేవుని హృదయానికి సంతోషం. మనం అపాయాల్లో చిక్కుకుంటే, మనము ఆపత్కాలములో పట్టబడితే దేవునికి సంతోషం కాదు. అయితే దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఉగ్రత వచ్చింది, ఉగ్రత వస్తుంది, మరి ఉగ్రత దినాన్ని నీవు తప్పించబడాలి, నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు దాచబడాలి, నువ్వు దాచబడాలి. ఆయన అంటాడు, అబ్బాయిలు, అమ్మాయిలు, లేకపోతే కుటుంబ సభ్యులు, పెద్దలు, మీరేమీ తొందరపడకుండా నేను మిమ్మల్ని హెచ్చించేంత వరకు నా బలిష్టమైన చేతుల క్రింద మీరేం చేయాలంటే ఉండండి, దీన మనసు కలిగి అని ప్రభు చెప్తున్నాడు. మీరు చక్కగా ఉండండి, అప్పుడు నేను ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే హెచ్చిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని చెప్తూ ఉన్నాను. అయితే అలాంటి విషయాల్ని మనం పెడచెవిని పెట్టి ఏం చేస్తామంటే, జ్ఞానము లేనివారు, ఏమండి జ్ఞానం సంపాదించుకో. నీకు ఒకవేళ జ్ఞానము లేకపోతే ఏం చేస్తావో తెలుసా? యోచింపక ఆపదలో పడుతావు. 12వ వచనంలో చివరి మాట చెప్తున్నా. జ్ఞానం ఉంటే ఏం చేస్తావంటే, నీవు ఎక్కడున్నా సరే సంతోషమే, ఇంటిలోని సంతోషమే నీ వల్ల. నువ్వు సమాజంలో ఉంటే సమాజం సంతోషిస్తారు, నువ్వు సంఘంలో ఉంటే సంఘం సంతోషిస్తారు, దేవునికి సంతోషం వస్తుంది, నిన్ను కనిన తల్లికి సంతోషం, నిన్ను పోషిస్తున్న తండ్రికి సంతోషం వస్తుంది. నువ్వు జ్ఞానము కలిగిన వాడవైతే సంతోషపడుతూ ఉంటావు, నువ్వు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటావు. ఆపద అనేది నీ దగ్గరికి రాకుండా నిన్ను నువ్వేం చేసుకుంటావంటే కాపాడుకుంటావు. దేవుని జ్ఞానం ఆపదల్లో పడకుండా కాపాడేది. దేవుని జ్ఞానం అక్కడికి వెళితే ఏమి సంభవిస్తుంది అనేది ముందుగానే దేవుని ఆత్మ నిన్ను బోధిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ గలవాడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాడు. ఆ ఆత్మ మనము పొందుకోవడానికి ఆయన సన్నిధిని మనం దాగి ఉండడం నేర్చుకోవాలి. ఉగ్రత దినమందు అవి తీరిపోయేంత వరకు నీ అంతఃపురములో నీవు దాగి ఉండాలి, దాగి ఉండాలి. దాగి ఉన్నప్పుడు నీకు సంతోషంగా ఉంటావు, నీ జీవితం సంతోషము, నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ యొక్క బిడ్డలకు నువ్వు సంతోషకరమైన తండ్రిగా ఉంటావు, నీ భర్తకు ఒక సంతోషకరమైన భార్యగా ఉంటావు, నీ యొక్క భార్యకు ఒక సంతోషకరం ఇచ్చే ఒక భర్తగా ఉంటావు. అలాగున నీవు ఉగ్రత దినమందు దేవుని సన్నిధిని కోరుకుని దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నువ్వు నలుగురికి పంచేవాడుగా, నలుగురికి దేవుని కృపలు ఎవరించేవాడుగా నీవు ఉండాలి. అంటే దేవుని మాటకు నీవు లోబడాలి, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. దేవుని యొక్క మాటలు నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ భక్తుడైన దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 64వ కీర్తనలో 2వ వచనాన్ని చదవండి. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఈ ప్రార్థన దుష్టపు పనులు చేసేటువంటి వారు ఎక్కడికై పరిగెత్తడానికి మనం చూస్తామంటే, ఈ దుష్టపు పనులు చేసి దుష్టపు ఆలోచనలు, దుష్టపు దంతులు, దుష్టపు ప్రవర్తన, దుష్టపు ఆలోచన, అల్లరి 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 ఎక్కడైతే ఏమండి ఉంటుందో అక్కడికి పరుగులెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. కానీ భక్తుడైన దావీదు, దేవుని జ్ఞానం కలిగిన దావీదు, లేక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు చేసే ప్రార్థన ఎలాగుంటుందంటే, ఏమన్నాడు? కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుకో నాయన, నన్ను దాచి వారి దగ్గరికి వెళ్లకుండా నన్ను కాపాడు, వారి దగ్గరికి వెళ్లకుండా నన్ను తప్పించు. ఈ ప్రార్థన చేయాలి. ఈ దుష్టపు ఆలోచనలు నాలో ఏలకుండా చెయ్యి, ఈ దుష్టపు మనసు నాకు లేకుండా చెయ్యి, ఈ దుష్టపు స్నేహం నాకు లేకుండా చెయ్యి, ఈ దుష్టపు సహవాసం నాకు లేకుండా చెయ్యి. చూసారా,
ఈ దుష్టపు ఫ్రెండ్షిప్ నాకు లేకుండా వచ్చేయి అని ప్రార్థన చేయాలి, ఆలోచించాలి. దేవుని ఆత్మగల వారు చేసేది. అప్పుడు మనం ఎక్కడుంటాము? దేవుని బిడ్డారా, మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం, మనం అభివృద్ధి చెందుతాం. దేవుడు మనల్ని విస్తరింపచేస్తాడు. మనల్ని గొప్పవారుగా చేయడానికే ఆయన పిలుచుకున్నాడు. శ్రమల్లో చిక్కుకోవడానికి కాదు, సమస్యలు పాలైపోవడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఈరోజు ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మనం తప్పక పాటించాలి. ప్రభుత్వాలకు మనం లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమండి, ప్రభుత్వం వారు ఆ యొక్క నిర్ణయించిన నియమాలకు కట్టుబడి ఉండాలి. అలా ఉండటం వల్ల మనకి క్షేమం కలుగుతాయి, మనకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని భక్తులమైన మనము దేవుని వాక్యాన్ని విన్నప్పుడు జ్ఞానము కలిగిన వారికి ఉంటాము, జ్ఞానాత్మ కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తాము, అనేకులకు జ్ఞానాన్ని బోధిస్తాము. మనము కూడా ఏం చేస్తామంటే ఉగ్రత నుండి తప్పించబడతాం, ఉగ్రత నుండి విడిపించబడతాం. ఉగ్రత నుండి మనం ఏమవుతామంటే విడిపించబడి ఆయన యొక్క సంరక్షణలో ఆశీర్వాదాలు పొందుతాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలమైన మనము ఒకసారి మనం ఒక ఆలోచన చేసుకుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనతో ఉంటున్న దినాలలో, ఆయన ఈ యొక్క లోకంలో సంచరించిన దినాలలో మానవ రూపంగా మన మధ్యకు వచ్చి మనలను రక్షించాలని నరవతారిగా వచ్చిన దినాలలో ఆయన కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలో అలా బ్రతికాడు, మాదిరించి వెళ్ళాడు. అపాయకరమైన మనుషులకు దూరంగా ఉన్నాడు. ఏమండి, శోధించాలని ప్రయత్నాలు చేస్తున్న మనుషులకు తప్పించుకుని తిరిగాడు. ఏమండి, ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశాలు మన మీద ఉన్నాయి, దేవుని యొక్క చిత్తము మనం నెరవేర్చవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క కృప, ఆయన కార్యాలు మనం ఈ లోకంలో ప్రకటించవలసిన వారమై ఉన్నాము. గనుక ఆ యొక్క దేవుని చిత్తము నెరవేరు వరకు మనం ఏం చేయాలంటే ఉగ్రతకు దూరంగా ఉండి మనల్ని మనం కాపాడుకుంటూ మనం ఇతరులను దేవుని కొరకు సంపాదించే వ్యక్తులుగా ఉండాలి. అది దేవుడిచ్చే జ్ఞానం. మొదట నీవు నిలబడాలి, నిలబడిన నీవు పడిపోకుండా చూసుకోవాలి, దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఒక్క మాట చదివి ముగిందాం. ఆ యొక్క 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ఆ యొక్క 10వ అధ్యాయం అనుకుంటాం. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. 10వ అధ్యాయమే 12వ వచనం చూడండి, ఏముంటదంటే, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చూసారా, నేను నుంచున్నాను నాకేం పర్వాలేదు, నేను చెప్తున్నాను నాకేం పర్వాలేదు, ఏమండి నేను అది చేసేస్తున్నాను నాకేం పర్వాలేదు, నేను నా ఇంటికి యజమాని నాకేం పర్వాలేదు, నన్ను ఎవరు ఏమీ అనరు, నాకేమీ అడ్డు లేదు అనుకోకుండా మనము నిలుచున్నాము. ఒక సంఘానికి నాయకుడిగైనా, ఒక ఇంటికి నాయకుడిగైనా, ఏమండి నువ్వు ఎక్కడైతే నిలుచున్నాను అనుకుంటున్నావో నువ్వు పడకుండా చూసుకోవాలి, జాగ్రత్త వహించాలి. అదే దేవుని జ్ఞానం. మనకి తాను నిలుచున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోవడం అంటే మరొక వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, మరొకరు నిందించడానికి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పోలీసు వారు, ఇప్పుడు బైక్ మీద మనం వెళ్తున్నాము, ఏమండి ఒక లైసెన్స్ లేదు, ఏమండి RC బుక్ లేదు, అయినా సరే పర్వాలేదని వెళ్ళిపోతాను నేను అంటున్నావు అనుకో, ఏంటది? వెళ్ళిపోతావు. పోలీసుడు పట్టకపోతే వెళ్ళిపోతావు, పడితే వాడి దగ్గర నిలబడాలా, ఏమండి తల దించుకోవాలి, చేతులు జోడించాలి. జోడించి ఏం చేయాలంటే అడిగిన వాటి అన్నిటికీ జవాబు చెప్పాలి. అంటే ఏమయ్యో తెలుసు, ఒక రకంగా నువ్వు పడిపోయావు, అక్కడ పడిపోయావు. ఒక వ్యక్తికి ఎప్పుడైతే జవాబు చెప్పేటువంటి, ఏమండి నీ తప్పు, అవును నీ తప్పు అయిపోయిందండి అనేటువంటి స్థితికి వచ్చావో నువ్వు ఆల్రెడీ పడిపోయావు.
నువ్వెంతటి నాయకుడివైనా, ఎంతటి జ్ఞానవంతుడివైనా, ఏమండి ఎంతటి బలవంతుడివైనా అలాంటి స్థితి రాకుండానే చూసుకోవాలి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ, ప్రతి విషయంలో కూడా ముందుగానే మనము సిద్ధపడి ఉండాలి. ముందుగానే మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు చాలా మహామహులు ఈ కరోనా బారిన పడిపోవడానికి గల కారణం కూడా ఏంటంటే కొంత డేరింగ్ స్టెప్, కొంత చొరవ తీసుకో, కొన్ని నిబంధనలకు ఏంటంటే ఆ విరుద్ధంగా ప్రవర్తించటం. అలాగని మనమేమో తప్పించుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళని కాదు, తప్పించుకున్న వాళ్ళందరూ ఏదో హీరోలను కాదు నేను చెప్తుంటా. కొన్ని అతి వారి యొక్క ఆలోచన ఇవి కూడా చాలా మందిని మింగేశాయి. ఒక్కొక్క సందర్భాలు చెప్తుంటే ఇంటిలో 4 తలుపులు వేసుకున్నా సరే కరోనా బారిన పడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ లేరు అని కాదు, అలాంటి వారు తక్కువ. ఏమండి బాగా 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 ఇదేం చేస్తుందిలే అనేటువంటి ఆలోచనతో కూడా కొంతమంది మితిమీరి ప్రవర్తించిన ప్రవర్తన బట్టి కూడా చాలా మంది ఈరోజు ఈ కరోనా బారిన పడ్డారు. కనుక ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతుడైతే అపాయం వచ్చుట చూసి ఏం చేస్తాడంటే దాగుకుంటాడు. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడంటే అపాయంలో చిక్కుకుంటాడు. మన జ్ఞానము ప్రభువుది. ఎవరికైనా జ్ఞానం కదువై ఉంటే అది దేవుణ్ణి అడగండి, అప్పుడు ప్రభు ఇస్తాడు. ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. గనుక మనము ఏదో ఈ కరోనాను తప్పించుకున్నాము, గొప్ప జ్ఞానవంతులని కాదు, కానీ దేవుని కృపలో దేవుని వాక్యానుసారంగా జీవిందాం. ఆ అంతఃపురంలో దాగి ఉందాం. ఆయన పాదాల దగ్గర గడుపుదాం. ప్రభువును బ్రతిమాలుకుందాం. ప్రభా, ఈరోజు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభు అని చెప్పుదాం. ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా ప్రవర్తించి ఏదేదో ఎన్నెన్నో కష్టాలు తెచ్చుకునే బదులు నేనంటాను, దేవుని పాద సన్నిధి దగ్గర మనం ఎక్కువ గడిపి మన ప్రాణానికి ఏమండి ప్రశాంతత, మనల్ని నమ్ముకున్న వారికి ఆనందాన్ని, ఏమండి ఆ సమాజంలో మనము దేవునికి మహిమకరంగా ఉండడానికి ప్రభు కృప, ఆయన కనికరాలు మనకు చూపించాలని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఆలోచన, అలాంటి జ్ఞానం ప్రభు నాకివ్వండి ప్రభు అని అడుగుదాం. దేవుని స్తుతిందాం. తప్పక ఆయన మనకి జయమిస్తాడు. తప్పక మనకి ఆయన విడుదలిస్తాడు. ఒక చక్కని మాట ఉంది. అయితే జపన్యాలో ఒక మాట అంటాడు చూడండి. ఒక మాట ఆ జపన్య తీసి చదివాక మనం ముగించుకుందాం. 2వ అధ్యాయము 3వ వచనం. దేవుడే మనల్ని దాస్తాడండి. ఏమండి ఆయన చూడండి, జపన్య 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. దేశములో సాత్వికులై, చూసారా ఎక్కడండి సాత్వికులు ఏం చేస్తారు? ప్రతి మాట నమ్ముతారు, ప్రతి మాటని ఎస్ అలాగే సార్ అంటారు. దానికి విధేయులై జీవిస్తారు. సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా యెహోవాను వెదకండి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. దేవునికి స్తోత్రం. చూసారా, ఎవరికి ఆయన దాస్తాడంట? సాత్వికం ఉండాలి. ఆయన ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలండి? గైకొనాలి. ఏమండి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే, అలాంటి పరిస్థితుల్లో ప్రభువట ఏం చేస్తాడంటే మనల్ని ఆయన ఉగ్రత దినమందు దాస్తాడు. అలాగున దేశంలో మనము నీతి నియమాలు ఏమండి కలిగి, యథార్థత కలిగి, సాత్వికమైన మనస్సు కలిగి, మొండితనం, వ్యతిరేకం, అడేటి చేస్తాడు, ఈడేటి చేస్తాడు అంటుంటాం. అక్కడికి వెళ్తే ఏమైపోద్ది? మొండితనం, సాత్వికం కాదు. అది ముట్టితే అయిపోద్ది. కరెంటు బోర్డు ముట్టకరా అంటే అది ముట్టితే అయిపోద్ది. ఒక ఆయన అక్కడ కుర్చీ వేసాడు. ఏమండి ఏం లేదు, ఆ కుర్చీ ముట్టుకు అంటాడు. అదే ముట్టాలనిపిస్తుంది.
అన్ని కుర్చీలు వదిలేస్తారు. ఆ కుర్చీ ముడితే ఏమవుద్ది అంట. ఏమండి, ఏది వద్దంటామో అది చేయాలనిపిస్తుంటుంది. ఎవరికది? మూర్ఖులకి. సాత్వికులైతే అది చెయ్యొద్దంటే అది చెయ్యి అంతే. జాగ్రత్త. ఈరోజు మన యొక్క జీవితాల్లో మరి ప్రభు మాటకు లోబడదాం. మనం ప్రభు చేతుల్లో దాచబడదాం. నువ్వు దేవుని మాట వింటే, దేవుని ఆజ్ఞలను గైకుంటే, దేవుడు చెప్పినట్లు జీవిస్తే ఉగ్రత దినమందు నీవు దాచబడతావు. ప్రభు, ఈ కరోనా అనే ఉగ్రతలో ఉన్నాం మనం. ఇందులో ఇంతవరకు దేవుడు మనం దాచాడు. ఇక ముందుకు కూడా దాచబడదాం. ప్రభు యొక్క సన్నిధిలో అణిగిమణిగి ఉందాం. ప్రభుని స్తుతిందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేశంలో మనం సాత్వికులమై బ్రతుకుదాం, ప్రార్థన చేసుకుందాం. మీరు మీ మనసులలో బుద్ధిమంతుడైన కుమారుడైతే, ఓ జ్ఞానవంతుడైన కుమారుడైతే అపాయమును వచ్చుట చూసి దాగుకుంటాడు. జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడంటే అపాయములో పడతాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, మనము అపాయములో పడడానికి కాదు దేవుడు మన కొరకు ప్రాణాన్ని ఇస్తా. ఆయన మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మన అపాయం నుండి తప్పించడానికి వచ్చాడు. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు. ఆయన అందరికీ, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ఉపకారి. ఆ ఉపకారి యొక్క చేతుల్లో మనం ఉందాం. ఆ ఉపకారి యొక్క రెక్కల క్రింద మనం దాచి కాపాడు ప్రభు అని అడుగుదాం. అట్లాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చులాగిన ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో ప్రభువా నాయన, నా తండ్రి ఆదివారపు ఆరాధన ఇలాగున నీ మందిరంలో ప్రభువా నాయన మేము చేసుకోవడానికి మీరు కృప చూపించారు నాయన. ఎంతో వందలాది మంది విశ్వాసులతో ఎల్లప్పుడూ ప్రభువా నాయన నా తండ్రి ఎంతో సంతోషంగా నిన్ను స్తుతించే ఈ సమయంలో ప్రభువా కొద్ది మందిగా మేము ఇక్కడ నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. దానికి గల కారణములు తెలుసు. ఈ కరోనాను బట్టి ప్రభువా నాయన నా తండ్రి ప్రభుత్వం వారు విధించిన నియమాన్ని బట్టి, ఆ నియమమునకు లోబడి నా ప్రభు నా తండ్రి నాయన మేము వారి వారి గృహాలలో నాయన మా సంఘ సమూహం అంతా కూడా నాయన ఓ ప్రభువా ఈ యొక్క ఆరాధనలు జరిపించుకుని ఉన్నారు నాయన. ఇదిగో నా తండ్రి మా కుటుంబంతో పాటు నాయన నా తండ్రి కొన్ని 2-3 కుటుంబాలు కలిసి ఇక్కడ మేము నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. అయితే నా తండ్రి నాయన మా మధ్య మీరున్నారని నమ్ముచున్నాను. ఎవరెవరు గృహాలలో అయితే నాయన నా తండ్రి ప్రార్థనలు జరిపించుకుని ప్రభువా నిన్ను నాయన నీ సన్నిధిని కోరుకున్నారు, వారందరినీ కూడా మీరు దీవించమని అడుగుచున్నా, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. నా తండ్రి నాయన ఇలాంటి ఈ యొక్క శ్రమ దినాలుగా, ఈ కష్ట దినాలు, ఈ నాయన తెగులు దినాలు నాయన తొందరగా మా దగ్గర నుంచి దూరపరచండి ప్రభు. మేమందరము ఏకమై నాయన నిన్ను స్తుతించే బాధ్యత మాకిమ్మని నాయన ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని నన్ను బ్రతికించి జ్ఞానము గల కుమారుడుగా మేము ఉండడానికి నాయన నా తండ్రి జ్ఞానము లేని బిడ్డలుగా మేము ఉండకుండా అపాయకరమైన దినాలలో నాయన ఉపాయమును చూపించే దేవుడు అయిన నీ యొక్క సన్నిధి అంతఃపురం ప్రభువా, నీ సన్నిధి అంతఃపురం. ఆ అంతఃపురములో మేముండి నీ జ్ఞానాన్ని పొందుకొని ఈ ఉగ్రత దినాల్లో మేము దాచబడ్డానికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక ఆదరణయు ఆనందము సంతోషము సమాధానము ఆరోగ్యము ఇక్కడ కూడి ఉన్న మనకును అలాగనే ఈ డిఎస్ఆర్ నెతన్యా చర్చి సహవాసములో ఉన్న బిడ్డలందరికీ యావత్తు క్రైస్తవ లోకానికి ఆయన గొప్ప కృపాక్షేమాలు తోడయుండి ఈ కరోనా బారిన ఎవరెవరైతే బాధలు అనుభవిస్తున్నారో వారందరికీ విడుదల దేవుడు కలిగించి దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.